ఎవ్రీబడి ప్రేజ్ ద లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరత్. అయితే నాకు ఈరోజు ఈ షార్ట్ మెసేజ్లో అకార్డింగ్ టు ద హోలీ స్పిరిట్ ఇన్స్పిరేషన్, ఆ పరిశుధాత్మ ఇన్స్పిరేషన్ ద్వారా నేను ఈరోజు చెప్పబోయే ఏంటంటే మీక్నెస్ అండ్ హంబుల్నెస్. అణిగిమెనిగి తగ్గింపు కలిగిన మనసు మనం ఉంటే, అంటే దేవుని ఎడల మనం అలానే ఉండాలా, మనుషుల ఎదుట అలానే ఉండాలి. మనం మనుషులు ఎదుట ఉండి దేవుని దగ్గర ఉండకూడదు. దేవుని దగ్గర అంటే ఆయన చెప్పింది కాకుండా, ఆయనను విశ్వసించకుండా, ఆయన మీద ఆధారపడకుండా, ఇట్లాంటివి కూడా మన మీక్నెస్ కిందికి రావు, హంబుల్నెస్ కిందికి రావు. కాబట్టి మనము యేసులో, అదేవిధంగా మనిషితో ఒక మీక్నెస్, హంబుల్నెస్ అంటే తగ్గింపు, అణిగిమైన ఈ గుణం ఉంటే ఏం చేస్తుందంటే మనము గొప్ప కటాక్షము, యేసు ఒక గొప్ప కటాక్షము, గొప్ప బ్లెస్సింగ్స్ అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం. గొప్ప ఆశీర్వాదానికి మనము గొప్ప బ్లెస్సింగ్స్కి వెళ్ళిపోతాం. సైకిల్ నుంచి బైక్ నుంచి కార్ అన్నట్టు, రెంట్ నుంచి సొంతిల్లు, అనారోగ్యం నుంచి ఆరోగ్యము. ఓకేనా? ఈ స్టబర్న్ మైండ్ మనసు మనకు ఉండదు, కఠినమైన మనసు మనకు ఉండకూడదు. సో దేవుని రాజ్యంలో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. మనం కఠిన హృదయం కలిగి ఉండకూడదు. కఠిన హృదయం కలిగి ఉండుంటే, అంటే దేవుడు ఏమైనా చెప్తే కూడా అది చేయకుండా కఠినంగా ఉండడం కూడా అది హంబుల్నెస్ కాదు. మనుషులు ఎదుట ప్రేమ క్షమాపణ లేకపోవడం కూడా కఠినమే. సో ఇలాంటి హృదయం మనకు ఉండకూడదు. ఎందుకంటే ఇది దేవుని రాజ్యం లక్షణాలు కావు. మనం ఇట్లాంటి మనసు కలిగి ఉంటే, స్టబర్న్ మనసు కలిగి ఉంటే మన లైఫ్ కూడా స్టబర్న్గా స్టక్ అయిపోతుంది. కాబట్టి మన హృదయంని ఫ్రీ చేసేసుకుందాం. ఎలా అంటే ఈ అణిగిమైన తగ్గింపు గుణముతోని, మీక్నెస్తోని, హంబుల్నెస్తోని, వీటితో పాటు విశ్వాసంతో మన జీవితంని ఉన్నత స్థాయిలకి మనం తీసుకెళ్ళిపోదాం. కాబట్టి యేసయ్య ఎంత గొప్ప దేవుడైనా, ఎంత పవర్ఫుల్ దేవుడైనా, మనలో ఈ మీక్నెస్, ఈ హంబుల్నెస్ లేకపోతే మనం అక్కడనే ఉన్న జాగాలనే ఉండిపోతాం. కాబట్టి మనం నెక్స్ట్ లెవెల్ పోవాలన్నా, హైయర్ లెవెల్కి వెళ్ళాలన్నా మన హృదయం కఠినంగా ఉండకుండా, మన హృదయంని తగ్గింపుతోని, అణిగిమైన గుణంతోని, అటు దేవునిలో అటు మనిషిలో మనము కలిగి ఉంటే మనము ఉన్నత స్థాయిలకి ఆరోగ్యంలో కానీ, ఐశ్వర్యంలో కానీ, సమాధానంలో కానీ మనము పైకి వెళ్తాం. కాబట్టి విశ్వాసంతో మీ మీక్నెస్, మీ హంబుల్నెస్ కూడా దేవుని ఎదుట, మనుషుల ఎదుట మీరు యాడ్ చేయండి. సో గాడ్ బ్లెస్ యూ.